లాస్ట్ వీడియోలో చూసినారు కదా, మేము తంజావూరుకి వెళ్ళినాం. ఇప్పుడు అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు మేము తంజావూరు నుంచి కుంభకోణం వెళ్తున్నాం. తంజావూరు నుంచి కుంభకోణంకి ఓన్లీ 1 అవర్లో వచ్చేసినాం. మేము తంజావూరు నుంచి 5కి స్టార్ట్ అయినాం, ఇక్కడికి 6కి వచ్చేసినాం. కుంభకోణంలో ఉన్న సారంగపాణి టెంపుల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. లోపల టెంపుల్ అంతా ఇలా ఉంటుంది. ముందు దారి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి దర్శనం చేసుకోవాలి. లోపలికి ఫోన్ అలౌడ్ లేకుండే అండ్ వీడియోస్ కూడా అలౌడ్ లేకుండే, అందుకే నేను వీడియో తీయలేదు. లోపల లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. మేము వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసినాం ఇప్పుడే. చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక బావి కనిపిస్తుంది మనకి. దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుడి అంతా చూస్తున్నాం మేము. చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా గుడి లోపల, అవన్నీ చూస్తున్నాము. గుడి మాత్రం చాలా బాగుండే లోపలంతా కూడా. గుడి చూడడం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. బయట ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ ముందు జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడే ప్రసాదం పెడుతున్నారు.
నేను కూడా ప్రసాదం తీసుకొని తినేసిన. ప్రసాదం మాత్రం టేస్టీ ఉండే చాలా. ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళడానికి కూడా చాలా వాక్ చేయాలి. గుడి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటే గుడి కాకుండా ఇంకొక గుడి కూడా ఉంటుంది. సో మేము బయటికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళాలి. ఎక్కడ ఉంటుంది దారి అని చెప్పేసి చూస్తున్నాము. మొత్తం కంప్లీట్గా బయటికి వెళ్ళకముందే ఇలా లెఫ్ట్ సైడ్లో ఒక దారి కనిపిస్తుంది. అక్కడ నుంచి వెళ్తే మనం ఇంకో గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము వెళ్ళేది అరుల్మిగు ఆది కుంభేశ్వర టెంపుల్. సారంగపాణి టెంపుల్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో ఒక టీ షాప్ దగ్గర ఆగినాం టీ తాగడానికి రిఫ్రెష్మెంట్ కోసం. ఇదే ఆది కుంభేశ్వర టెంపుల్. బయట చూడడానికి ఎంత చిన్న ఉందో లోపల మాత్రం చాలా పెద్ద ఉంటుంది. లోపలంతా కూడా ఇలా స్ట్రీట్ షాపింగ్ లాగా చాలా దూరం దాకా అన్ని షాప్సే ఉంటాయి. ఏమన్నా కొనుక్కుందామని అనుకున్నాం. మళ్ళీ గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో కొనుక్కుందాం అని చెప్పేసి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. కుంభకోణంలో ఎలిఫెంట్ ఎంత ముద్దుగా ఉందో అసలుకి. ఫస్ట్ మదురైలో చూసిన నేను ఎలిఫెంట్, తర్వాత కుంభకోణంలోనే ఇంత దగ్గరగా చూడడం. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఎంత బాగుంది కదా బుజ్జి బుజ్జిగా. ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళి దాన్ని ముట్టుకున్నా. ఒక 10 minutes దాని దగ్గర అలా స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్తున్నాం. ఇంకా
ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం ముందు కూర్చొని వీళ్ళు శ్లోకాలు కూడా వాడుతున్నారు. రిటర్న్లో కూడా మేము మళ్ళీ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళినాం. అభి ముఖం చూడండి అసలు ఎట్లా వెలిగిపోతుందో దాని దగ్గరికి వెళ్ళినందుకు. నౌ లెట్స్ గో టు షాపింగ్. అన్నీ బాగున్నాయి కదా ఇక్కడ చిన్న చిన్న థింగ్స్, యూనిక్ థింగ్స్ అనిపిస్తుంది. చూద్దాం. ఏమేమో కొందాం అనుకున్నా కానీ ఏమీ కొనలేదు. నేను అంతా చూడడానికి టైం సరిపోయింది. ఇంకా చూసి కొనేలోపే మా వాళ్ళు తొందర పెట్టేసి రమ్మని చెప్పేసినారు, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేది ఉందని చెప్పేసి. ఇక్కడ మేము తోతాపరి తీసుకుంటున్నాం. కాస్ట్ చాలా తక్కువ ఉండే ఇక్కడ. ఇక్కడ నైట్కి రథోత్సవం జరుగుతుందంట. సో దానికి ఏర్పాట్లు అవుతున్నాయి. అక్కడ ముగ్గులు వేస్తున్నారు కదా, అందుకే ఇంకా ఇక్కడ రథం కూడా సెట్ చేస్తున్నారు బయట. ఇంకా వీడియోలో వేసుకో షాపింగ్. మనకు నచ్చిన ఏం దొరకలేవు అక్కడ. మరి నాకు నచ్చింది ఒకటి దొరికింది. బయట కూడా దొరుకుతుంది కదా, అది మన యూనిక్ ఉంటే తీసుకోవాలి. కుంభకోణంలో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసరికి 7:30 అయింది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సో ఇది కుంభకోణం వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ ట్రిప్ ముందు వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను అన్ని లింక్స్ పెట్టేస్తా, సో వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చిదంబరంకి వెళ్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ స్మైలింగ్. బాయ్.